సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్లు గవర్నమెంట్ మరియు మీడియా కలిసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, వర్కర్స్‌కి చాలా బెనిఫిట్స్ అని, హిస్టారిక్ రిఫార్మ్స్ అని అంటున్నారు. అది నిజమా కాదా అని డిసైడ్ అయ్యే ముందు లేబర్ రైట్స్ అంటే ఏంటి? అవి ఎలా వచ్చాయి? అనే దాన్ని ముందు అర్థం చేసుకుందాం. ఇండియాలో వర్కర్ రైట్స్‌ని గవర్నమెంట్ ఇచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజమేంటంటే ఇది ఎవరో ఊరికే ఇచ్చిన వరాలు కావు. రక్తం, చెమట మరియు దశాబ్దాల పోరాటాల వల్ల వచ్చినవి. ఆర్గనైజింగ్, స్ట్రైక్స్ మరియు యూనియన్స్ పోరాటాల వల్ల మనకు ఈ హక్కులు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇండియాలో ఇండస్ట్రీస్ చాలా ఫాస్ట్‌గా పెరిగాయి. మిల్స్, రైల్వే స్టేషన్స్, స్టీల్ ప్లాంట్స్ ఫుల్ కెపాసిటీస్‌లో నడిచాయి. వర్కర్స్ సిట్యుయేషన్ మాత్రం చాలా దారుణంగా ఉండేది. రోజుకి 14 గంటల నుంచి 16 గంటల వరకు పని. బతకడానికి కూడా సరిపోనంత తక్కువ శాలరీ. సేఫ్టీ జీరో. యాక్సిడెంట్ అయినా పట్టించుకునే నాథుడు లేడు. ఈ కండిషన్స్‌లో మా కూలీ పెంచండి, మా బ్రతుకులు మార్చండి అని మొదటిసారి వర్కర్స్ యునైట్ అవ్వడం స్టార్ట్ చేశారు. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో 1920లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఫామ్ అయింది. ఇది ఇండియాస్ ఫస్ట్ నేషనల్ లెవెల్ యూనియన్. వర్కర్స్ మొదటిసారి ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్‌గా మారారు. ఒకప్పుడు సండే డే ఆఫ్ అనే కాన్సెప్ట్ లేదు. పగలు రాత్రి పని చేసేవాళ్ళు. యూనియన్ ఆర్గనైజ్ అయ్యి స్ట్రైక్స్ చేసి రిప్రెషన్‌ని ఎదుర్కొని పోరాడటం వల్లే మనకి 8 అవర్స్ వర్క్ డే మరియు కంపల్సరీ వీక్లీ డే ఆఫ్ వచ్చాయి. ఫెయిర్ పే అండ్ సోషల్ సెక్యూరిటీ. ఓనర్‌కి నచ్చినంత తక్కువ అమౌంట్ ఇవ్వడం ఆపేసి కలెక్టివ్ బార్గెనింగ్ మోడల్‌ని పెట్టారు. దీనివల్ల మినిమం వేజ్ దీనికంటే తక్కువ ఇస్తే నేరం అనే రూల్స్ వచ్చాయి. సోషల్ సెక్యూరిటీ నెట్ 1948 నుంచి 1970 మధ్యలో జరిగిన స్ట్రగుల్స్ వల్ల ఈఎస్ఐ, ఈపీఎఫ్ మరియు గ్రాట్యుటీ లాంటి బెనిఫిట్స్ వర్కర్‌కి లీగల్ రైట్స్‌గా దక్కాయి. ఇవి లేకుంటే ఒక వర్కర్‌కి యాక్సిడెంట్ అయినా, రిటైర్మెంట్ వచ్చినా దిక్కు ఉండేది కాదు. జాబ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఓనర్ ఎప్పుడు పడితే అప్పుడు జాబ్ నుంచి తీసేయకుండా లీగల్ ప్రొటెక్షన్స్ వచ్చాయి. ఫ్యాక్టరీస్‌లో సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఇంకా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాలని రూల్స్ వచ్చాయి. టెర్మినేషన్ చేయాలంటే నోటీస్ పీరియడ్ ఇంకా కాంపెన్సేషన్ కంపల్సరీ అయ్యాయి. లేబర్ కోడ్స్ ఫామ్ అయ్యాయి. లేబర్ మూవ్‌మెంట్‌లో ఉమెన్స్ యొక్క రోల్స్‌ని మనం మర్చిపోకూడదు. వాళ్ళు పోరాడటం వల్లే ఈ 3 ముఖ్యమైన హక్కులు చట్టానికెక్కాయి. మెటర్నిటీ బెనిఫిట్స్. ప్రెగ్నెన్సీ టైంలో జాబ్ సెక్యూరిటీ మరియు పెయిడ్ లీవ్. సేమ్ వర్క్ సేమ్ పే. మగవాళ్లతో సమానంగా జీతం. వర్క్ ప్లేస్ సేఫ్టీ. వర్క్ ప్లేస్‌లో హరాస్మెంట్ నుంచి ప్రొటెక్షన్. ఇది కేవలం జెండర్ ఈక్వాలిటీ మాత్రమే కాదు, ఇది ఒక ఫండమెంటల్ రైట్. అన్ని హక్కుల కంటే పెద్ద విక్టరీ ద రైట్ టు ఫార్మ్ యూనియన్స్. యునైట్ అవ్వడం, స్ట్రైక్ చేయడం లీగల్ రైట్స్‌గా మారాయి. ఇది లేకుంటే మిగతా అన్ని హక్కులు చాలా వీక్ అయిపోతాయి. ఇదే వర్కర్స్‌కి ఉన్న నిజమైన వెపన్. ఇవన్నీ వచ్చి దశాబ్ద కాలం అవుతుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఈ రైట్స్ అన్నీ ఇప్పుడు సేఫ్‌గా ఉన్నాయా? లేదా కొత్త లేబర్ కోడ్స్ వల్ల ఇవి మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నాయా? లెట్స్ లుక్ ఎట్ ద మోడర్న్ రియాలిటీ. 2019, 2020లో పార్లమెంట్లో అపోజిషన్ని సస్పెండ్ చేసి ఈ కోడ్స్‌ని డిబేట్ లేకుండా పాస్ చేశారు. ఈ కోడ్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తాయి. ముందు ఉన్న 29 లేబర్ లాస్, 1400 రూల్స్‌ని కలిపి 4 కోడ్స్, 350 రూల్స్‌గా మార్చారు. ఇప్పుడు కోడ్ బై కోడ్ చూద్దాం. కోడ్ ఆన్ వేజెస్. గవర్నమెంట్ ఇక్కడ ఫ్లోర్ వేజ్ అనే కాన్సెప్ట్ తెచ్చింది. అంటే ఏ కంపెనీ అయినా ఆ ఫ్లోర్ వేజ్ కంటే తక్కువ పే చేయకూడదని అర్థం. వాళ్ళు క్లెయిమ్ చేసే దాన్ని బట్టి ఇండియా అంతా ఒకే మినిమం బెంచ్ మార్క్ ఉంటుంది, అందరూ వర్కర్స్‌కి న్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ రియాలిటీలో హైదరాబాద్ లాంటి సిటీస్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి స్టేట్స్ ఆల్రెడీ 500 దాకా మినిమం వేజ్‌గా ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఫ్లోర్ వేజ్‌ని కేవలం 178 చేసింది. దీనివల్ల కంపెనీస్ అందరూ దీన్ని బెంచ్ మార్క్‌గా చూపించుకుంటూ, అంటే స్టేట్స్ హై వేజెస్ ఇస్తున్నా కంపెనీస్ మేము ఫ్లోర్ వేజ్ ఇస్తున్నాం కదా అని చెప్పి తక్కువ పే చేస్తారు. వేజ్ డెఫినిషన్ నుండి హెచ్ఆర్ఏ, ఓవర్ టైమ్ లాంటి అలవెన్సెస్‌ని ఎక్స్క్లూడ్ చేశారు. దీనివల్ల వర్కర్స్ యొక్క బేసిక్ పే తగ్గుతుంది. వారి పీఎఫ్ అండ్ గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్స్ కూడా తగ్గిపోతాయి. లాంగ్ టర్మ్‌లో వర్కర్స్ బాగా నష్టపోతారు. మగ ఇంకా ఆడవాళ్లకు సమాన వేతనం ఇస్తున్నామని అంటున్నారు. నిజానికి ఇద్దరిని వేరు యూనిట్లుగా విభజించి వాళ్ళు ఇద్దరు సమానమైన పని చేస్తున్నా వాళ్ళని వేరు యూనిట్లుగా చూపిస్తూ అసమాన వేతనం ఇచ్చే లొసుగులు ఉన్నాయి. ఇండస్ట్రీస్ రిలేషన్స్ కోడ్. ఇది చాలా కాంట్రవర్షియల్ కోడ్. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనే మాటే లేదు. వాళ్ళు క్లెయిమ్ చేసే దాన్ని బట్టి కంపెనీస్‌కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని అంటున్నారు. కానీ రియాలిటీలో ముందు 100 మంది వర్కర్స్ కన్నా ఎక్కువ వర్కర్స్ ఉన్న ఫ్యాక్టరీలో ఎవరినైనా తీసేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీగా కావాలి. కానీ ఇప్పుడు ఆ లిమిట్‌ని 300 వర్కర్స్‌గా మార్చారు. అంటే 300 మంది కన్నా తక్కువ వర్కర్స్ ఉన్న ఫ్యాక్టరీస్‌లో గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే తీసేయొచ్చు. ద డెత్ ఆఫ్ స్ట్రైక్స్.
స్ట్రైక్ చేయాలంటే 60 రోజుల నోటీస్ కంపల్సరీ. అంటే స్ట్రైక్ చేయాలని అనుకునే 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ముందు ఇది కేవలం 14 రోజులు మాత్రమే ఉండేది. ప్రాక్టికల్లీ స్పాంటేనియస్ స్ట్రైక్ ఇంకా జరగవు. స్పాంటేనియస్ ప్రొటెస్టులు లేకపోతే వర్కర్స్ వాయిస్ వీక్ అయిపోయినట్టే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడితే వాళ్ళు క్లెయిమ్ చేసే దాన్ని బట్టి వీక్లీ 48 గంటలు లిమిట్ మెయింటైన్ చేస్తున్నాం, ఉమెన్కి నైట్ షిఫ్ట్ అలౌ చేస్తున్నాం అని అంటున్నారు. రియాలిటీలో వీక్లీ లిమిట్ ఉన్న పర్ డే స్ప్రెడ్ ఓవర్ టైంని 12 గంటలకి పెంచారు. అంటే బ్రేక్స్తో కలిపి ఒక వర్కర్ రోజుకి 12 గంటలు ఫ్యాక్టరీలో స్పెండ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఓవర్ టైం పే లేకుండానే ఎక్కువసేపు పని చేయించుకునే ఛాన్సెస్ ఎంప్లాయర్కి దొరుకుతున్నాయి. అంటే ఒక వర్కర్ 6 రోజుల్లో చేయాల్సిన పనిని 4 రోజుల్లో చేపించి 4 రోజులకి వేతనం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్, ఇందులో సేఫ్టీ స్టాండర్డ్ గురించి చెప్పారు, కానీ ఫ్యాక్టరీ డెఫినేషన్ని కూడా మార్చేశారు. ముందు ఉన్న ఫ్యాక్టరీస్ యాక్ట్లో 10 మంది విత్ ఎలక్ట్రిసిటీతో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే దాన్ని ఒక ఫ్యాక్టరీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని 20కి పెంచారు. అదే ఎలక్ట్రిసిటీ లేని చోట 20 నుంచి 40కి పెంచారు. దీనివల్ల లక్షల కొద్దీ చిన్న యూనిట్స్ లీగల్గా ఇంకా ఫ్యాక్టరీసే కావు. కాబట్టి వాటికి అప్లై అయ్యే సేఫ్టీ రెగ్యులేషన్స్ మరియు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్స్ ఉండవు. లేబర్ ఇన్స్పెక్టర్ బదులు ఫెసిలిటేటర్ అని పెట్టారు. ఇన్స్పెక్టర్ పని ఫ్యాక్టరీలో తప్పులని ఎత్తి చూపించి పనిష్ చేయడం, కానీ ఫెసిలిటేటర్ పని జస్ట్ అడ్వైజ్ చేయడం, పనిష్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ లేకుండా. దీనివల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 స్విగ్గీ, జొమాటో, ఊబర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వర్కర్స్ గురించి ఫస్ట్ టైం లాలో మెన్షన్ చేశారు. వాళ్ళ క్లెయిమ్స్ బట్టి గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇస్తున్నాం అని అంటున్నారు. కానీ రియాలిటీలో లాలో ఉన్న వర్డింగ్ చూస్తే స్కీమ్స్లో షల్ అనే వర్డ్ బదులు మే అని యూజ్ చేశారు. అంటే స్కీమ్స్ ఇవ్వాలి అని కాకుండా ఇవ్వచ్చు అని ఉంది. అంటే ఇది ప్యూర్లీ గవర్నమెంట్ డిస్క్రిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ ఇప్పుడు ఒక లీగల్ రైట్ కాదు, ఒక పొలిటికల్ ప్రామిస్ మాత్రమే. ఈ కోడ్స్ వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం జనరల్ స్ట్రైక్ చేస్తున్నారు. అలాగే పోయిన నెల ఫిబ్రవరి 12న కూడా జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా యూనియన్స్ పిలుపు ఇవ్వగా లక్షల కొద్ది కార్మికులు రోడ్లు ఎక్కి తమ నిరసనను చూపించారు. కానీ ఒక్కరోజు స్ట్రైక్ చేసినంత మాత్రం ఈ గవర్నమెంట్ కోడ్స్ని వెనక్కి తీసుకోదు. పానీపట్లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీలో 30,000 కార్మికులు ఫిబ్రవరి 23 స్ట్రైక్లో ఉన్నారు. 12 గంటల పని బలవంతంగా చేయించి 8 గంటలు మాత్రమే పే చేస్తున్నారని, ఓవర్ టైం పే ఇవ్వట్లేదని, 12 గంటల డ్యూటీని 8 గంటలకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటర్ మరియు టాయిలెట్స్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదని, 2 వర్కర్స్ చనిపోయిన తర్వాత కూడా మేనేజ్మెంట్ నిజాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తుందని కార్మికులు చెప్తున్నారు. పానీపట్లోని కార్మికుల ప్రేరణతో గుజరాత్లోని సూరత్ డిస్ట్రిక్ట్ హజీరాలో ఉన్న ఆర్సిలాల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ సైట్లో 10,000 మంది ఎల్ఎన్టీ వర్కర్స్ కూడా ఫిబ్రవరి 26 నుంచి పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు పానీపట్లో వచ్చిన ఈ 1,000 మంది వర్కర్స్ కూడా యూనియన్స్ కాల్ చేయడం వల్ల వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ సొంతగా అందరూ కలిసి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా వర్కర్స్ అందరూ ఇండెఫినెట్ జనరల్ స్ట్రైక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఏ యూనియన్ ఆసక్తి చూపించడం లేదు. అసలు ఈ 4 లేబర్ కోడ్స్ ఇండిపెండెన్స్ తర్వాత వర్కర్స్ మీద బిగ్గెస్ట్ అటాక్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నా ఇప్పటికీ కూడా ఇండెఫినెట్ జనరల్ స్ట్రైక్కి పిలుపునివ్వట్లేదు. ఇలాంటప్పుడేగా యూనియన్స్ వర్కర్స్ని ఎడ్యుకేట్ చేసి స్ట్రైక్స్లో భాగం అయ్యేలా చేయాల్సింది, ఈ మొమెంటంను ముందుకు తీసుకెళ్లాల్సింది. నిరవాధిక సార్వత్రిక సమ్మెకి పిలుపు ఇవ్వడానికి ఇదే సరైన సమయం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా అసలు ఏ మీడియా కూడా వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి కానీ వాళ్ళ స్ట్రైక్స్ గురించి కానీ కవర్ చేయడం లేదు. ఈ పోరాటం కేవలం ఒక కార్మికుడి సమస్య గురించి కాదు, ఇది పనిచేసే ప్రతి మనిషికి సంబంధించిన విషయం. మీరు ఒక కార్మికుడైతే వెంటనే ఆర్గనైజ్ అవ్వండి, యూనియన్స్లో జాయిన్ అవ్వండి. మీ చుట్టూ ఉన్న వారికి ఈ పరిస్థితి వివరించండి, ఎడ్యుకేట్ చేయండి, చైతన్యం కల్పించండి. మీరు యూనియన్స్లో భాగమై ఉంటే మేనేజ్మెంట్పై ఒత్తిడి తీసుకురండి. ఇండెఫినెట్ జనరల్ స్ట్రైక్కి పిలుపునివ్వండి. దీనికి ఏప్రిల్ 1 దాకా మాత్రమే సమయం ఉంది. దాని తర్వాత ఈ 4 లేబర్ కోడ్లు చట్టంలా మారిపోతాయి. మీరు ఒక ఎంప్లాయీ, స్టూడెంట్ లేదా సామాన్య పౌరులైతే ఇది నాకు సంబంధం లేని విషయం అని అనుకోవద్దు. మొన్న రైతులకు జరిగింది, నేడు కార్మికులకు జరిగింది. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో ఈ విషయం గురించి చెప్పండి, అవేర్నెస్ పెంచండి. దానికోసం సోషల్ మీడియా ద్వారానో లేదా మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరే దీని గురించి తెలియజేయడమో. మీరు వర్కర్కి ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఏరియాలో ఉన్న ఏదైనా వర్కర్ యూనియన్ ఆ ట్రేడ్ యూనియన్స్తో కలిసి స్ట్రైక్స్లో సపోర్ట్ చూపియండి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మీ ప్రజా దిక్సూచి. బండలు పగలేసినం, బండలనే పిండినం, మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం. శ్రమయబడిదిరో సిరియబడిదిరో, శ్రమయబడిదిరో సిరియబడిదిరో. బండలను నరికినం, పొలాలను దున్నినం, బండలను నరికినం, పొలాలను దున్నినం. మా చెమటలు ఏరులుగా పంటలు పండించినం.
చెమటలు ఏరులుగా పంటలు పండించినం పింజబడిదిరో గంజబడిదిరో పింజబడిదిరో గంజబడిదిరో మగ్గాలను పెట్టినం పోగు పోగు వడికినం మగ్గాలను పెట్టినం పోగు పోగు వడికినం మానరాలి దారాలుగా గుడ్డలెన్నో నేసినం మానరాలి దారాలుగా గుడ్డలెన్నో నేసినం ఉడుకెబడిదిరో వణుకెబడిదిరో ఉడుకెబడిదిరో వణుకెబడిదిరో యంత్రాలను తిప్పినం ఉత్పత్తుల పెంచినం యంత్రాలను తిప్పినం ఉత్పత్తుల పెంచినం మా శక్తి విద్యుత్తుగా ఫ్యాక్టరీలు నడిపినం మా శక్తి విద్యుత్తుగా ఫ్యాక్టరీలు నడిపినం మేడబడిదిరో గుడిసెబడిదిరో మేడబడిదిరో గుడిసెబడిదిరో